హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యూస్. డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని కందుకూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. యువగలం పేరుతో నిరుద్యోగ యువతను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మోసం చేశారని, ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ నిజాయితీని నిలబెట్టుకోవడానికి తన కొడుకు చేత రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. మంత్రి రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. మమ్మల్ని ఆదుకునే నాదులు లేడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో మంది ఉద్యోగాలు వచ్చినాయి. కుల మత ప్రాంతాల అతీతంగా, రాజకీయాల అతీతంగా ఎన్నో వేల ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి దక్షిణాన్ని చెప్పుకుంటూ వాళ్ళందరూ ఒకటే మాట, భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగాలు రావేమో, ఇది మాకు సావే సరైనమా అన్న బాధ్యతని వాళ్ళ అందరూ కూడా ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. బాగా పనిచేశారు. ఓటు నాయకులు కాపాడాలని అభినందిస్తారు. నాయకులు కూడా ఈ 4 రోజులు ఎడ్యుకేషన్ ఉంది. మన పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా అర్హులు ఉన్నారో వాళ్ళందరూ ఓటు కాపాడాలి. తెలుగుదేశం పై అధికారులు కాబట్టి ఆ ఓటు చూస్తారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ముఖ్యంగా సోదరులారా, ప్రింటర్ రంగం తిరిగారు. మీరందరూ కూడా నేను చూస్తున్నాను, బాగా పనిచేస్తారు. అందరూ కొంచెం న్యాయం రావాలి. ఎందుకంటే ఇది మా పార్టీ కాదు, యువత కోసం మా పార్టీ పనిచేస్తుంది, విద్యుల కోసం మా పార్టీ పనిచేస్తుంది. ఎంతో మంది ఆవేదన కడుపు వచ్చారు. ఒక ధర్మంతో మాట్లాడించారు. రెండే ఖచ్చితంగా పదునైంది కాలం ఆ కలం మీ చేతిలో ఉంది. వాళ్ళ తర్వాత మీ చేతిలో ఉంది. మా తర్వాత మీ చేతిలో. ఎందుకంటే మా ఇంట్లో ఫోన్ చేసి వాళ్ళ గమనించండి. ధరించి జరుగుతున్న అన్యాయం మీద, అవినీతి మీద ఇప్పుడు మీరు అనుభవించారు. పెద్ద మాట్లాడుతున్న నిర్ణయ పాటలు కష్టపెట్టాం. వాళ్ళ సవాళ్ళకి వాళ్ళ మాటకి రేపు నాకు తెలుస్తాను, నేను పెద్ద నాకు తెలుస్తాను. అదే నేను మాట్లాడుతున్నాం. వాళ్ళని రేపిస్తాను. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అంటూ మా సవాళ్ళు కాదు, వాళ్ళ సవాళ్ళు నాకు కాదు. ఈ ప్రోగ్రామ్ లో ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీ ప్యాషన్లో విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అందుకని డిఎస్సీ వాళ్ళకి పెట్టుకున్నాం. ఆయన వాళ్ళని చెప్తారు, అంశాలు చెప్తాను. మీరందరూ పెద్ద మనసుకొని మీడియా సోదరులందరూ కూడా ఈ జరుగుతున్న వాస్తవాన్ని పరిగణించి అగాఢ స్ఫూర్తిగా మేము కోరుకుంటూ మనమంతా మోడీ గారికి మంచి బుద్ధి రావాలని చెప్పేసి, మంచి గుణం రావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా నీటి పరిస్థితులు రాశారు. ఆ విద్యార్థులందరూ కూడా జంతర్ మంతర్ దగ్గరికి పోయి భార్యను ధర్నా చేసి జరిగిన అన్యాయం మీద వాళ్ళు ప్రశ్నిస్తే మోడీ గారు పెద్ద మనసులో నిజం తెలుసుకొని ఆ శాఖ మంత్రులను న్యాయం చేయించి పిల్లలందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా, నీటి విద్యార్థులందరూ కూడా న్యాయం చేశారు. వాళ్ళకి న్యాయం చేద్దని చెప్పారు. అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఇక్కడ ఏమి జరగలేదు. లోకల్ నాయకులు అంతా బాగా జరిగింది. మేము సత్యవంతులం, మేమందరం కూడా న్యాయపక్షం అని చెప్పేసి కళ్ళబొల్లు మాటలు చెప్పి మీడియా ద్వారా ఆ సత్యాన్ని సత్యం చేసే ప్రయత్నంలో భాగస్వాములు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా లోకేష్ బాబు గారు,
అందరికీ ఉద్యోగాలు ఇస్తాను. అందరు నమ్మేరు. యువకులు కలమర్చుకునే పిల్లలు ఎగ్జామ్ రాశారు, బాబు జాబ్ వస్తుంది, చిన్నబాబు గారు చెప్పారని చెప్పేసి నమ్మి మీ నాన్నకి ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, మీకు విద్యాశాఖ మంత్రి, మీరు 5 రకాల కోరుతున్నారు. గవర్నమెంట్ అధికారులు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఉద్యోగాలన్నీ అమ్ముకుంటున్నారు, పేపర్లకే పడుతున్నారు, మమ్మల్ని అడిగే రాజులు ఏదైతే పడుతున్నారు. ఢిల్లీలో ఏ విధంగా ఉద్యమం చేసి ఆ శాఖ మంత్రిని దింపారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో వారి ఉద్యమాలు చేసి ఎవరు యువతున్నారో, ఎవరు నిరుద్యోగులు, నీటి రాశారో వారందరినీ కలుపుకొని పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు రాజీనామా చేసిన దాకా పోరాడని నిర్ధారానికి తెలియపరుస్తున్నాను. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్పోర్ట్స్ కేటగిరీలో జోడో 39 పోస్టులు ఇచ్చారు. ఆ 39 పోస్టులు అధ్యక్షులుగా విశాఖ ఎంపీ అయిన భరత్ స్వయాన లోకేష్ గారికి కోరుడు. కేటగిరీ పోస్టులు భర్తీ గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఎప్పుడు కూడా సమాధానం చెప్పట్లేదు. ఆ 39 పోస్టులు ఏమైనట్టు ఎవరు అనుకున్నారని నిదానంగా ఎంపీ గారు అడుగుతున్నాం, లోకేష్ బాబు గారు అడుగుతున్నాం. ఎందుకంటే ఆ శాఖ మంత్రి వాళ్ళు అంటే మీరిద్దరు తోడు ఆలోచిస్తున్నారా? నిజంగా చదువుకొని ఎగ్జామ్ రాసి స్పోర్ట్స్ లో పాల్గొని వాళ్ళందరూ ఎదుర్కోవాలి. మీరు ఉద్యోగాలు అనుకుంటే ప్రతిసారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారు, దానికి జవాబే లేదు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆలోచించారు. బాబు వస్తే జాబ్ వస్తుంది, ఆడపిల్లలకి అమ్మఒడి, చెరువుగా, నిరుద్యోగ బుద్ధి, సూపర్ 6, సూపర్ 7 జగన్మోహన్ వేసిన పథకాలన్నీ చేశారు. ధైర్యంగా మా కూడా చెప్పారు, చంద్రబాబు గారు ఓట్లు వేశారు. అవన్నీ కాదు తెలుసు. మీరు చేసిన పని ఏం తెలుసా? ఇప్పుడు ఎంతో మంది భక్తులు మాట్లాడారు, వాళ్ళ ఆవేదన విన్నాం. అవన్నీ కూడా మీరు అనుకుంటున్నారు గెలిచేసాం, అధికారం వచ్చేసింది, మమ్మల్ని ఎవరేం చెప్పాలనుకుంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో బుద్ధిమంతులు, తెలియకలు, మిమ్మల్ని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అన్ని సంఖ్యలో నమ్మారు. ఏమో చేయలేదు, చెప్పలేదు. సంపద సృష్టిస్తాం, నిరుద్యోగ ఇచ్చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, రకరకాలుగా చెప్పావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అన్ని ఇప్పిస్తారు. నమ్మితే వచ్చావు. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి పని చేశారు. ఎంత మంది ఉద్యోగాలు వచ్చినాయని ఎవరు తెలుసు? అన్ని పని వాళ్ళకి ఎగ్జామ్ లో పాస్ అయితే సచివాలయానికి వస్తుంది. రకరకాలుగా 5,000 ఉద్యోగాలు ప్రజలు వచ్చి వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే నేను 10,000 ఇస్తాను, వ్యవస్థనే వేసాను. ఉద్యోగానికి పోయి ఒకటో రెండు చెప్పుకోవడం గంట పడుతుంది. మీరు చేసిన హామీ గురించి, మీరు చేసిన దుర్మార్గం గురించి మేమందరం కూడా ఉంటే ఎవరైతే నీటి పరిశ్రమలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారు గవర్నమెంట్ కూడా వచ్చైనా వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం. వాళ్ళందరూ అందరిగా ఉంటాం. మా డిమాండ్ ఒకటే మా డిమాండ్, మీరు అనుకుంటున్నారు మమ్మల్ని ఊరేగించాలని చెప్పి ప్రజలన్నీ గమనిస్తారు. ఆంధ్ర రాష్ట్రాలందరూ గమనిస్తారు. ఎప్పుడెప్పుడు వాళ్ళు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు నీకు చిక్కుతారా, చిక్కితే వాళ్ళు వదిలేకపోలేదు చెప్తారు. ఓటుల రూపంలో మిమ్మల్ని మట్టుకు బంగారం బుద్ధి తెలుసుకొని జరిగినందుకు పేషెంట్గా లోకేష్ బాబు గారు క్షమాపణ చెప్పి ఆయన పదవికి రాజీనామా చేస్తే గౌరవం కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ మంచి పని మోడీ గారు చేశారు. నువ్వు చాలా మూర్చువి. 4 ఇండస్ట్రీ చంద్రబాబు గారు కొడుకు చెప్పేసేసి రాజీనామా చేస్తే నీ పెద్దరికో నీ మేనేజర్ లేని పక్షంలో రాబోయే ఎలక్షన్, లోకల్ ఎలక్షన్ లో మిమ్మల్ని అందరినీ మీరు పెట్టిన అభ్యర్థుల్ని మిమ్మల్ని కూడా బుద్ధి చేయే విధంగా ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ఓటనే ఆయుధ పని. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చాలా మంది ఆలోచన చూస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్తాం.
మీ ఆవేదనని వారికి వినిపించేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ప్రాతినిధ్యంగా మనిషి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు రెండు ఉంచేదే కానీ మీకు న్యాయ విధంగా చూస్తాను మనస్ఫూర్తి మీకు ఆనందిస్తున్నాం. ఈ ఉద్యమంలో ఈ నీటి పరిరక్షణ విద్యార్థులకి ఈ నిరుద్యోగులకి అండగా ఉండాలని చెప్పేసి 6వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా సబ్కలెక్టర్ వర్గాల ముందల రిలే నిరాకరించారు. మీకు సాంఘీభావంగా మేము కూడా ఉంటాం. మీరందరూ కలిసికట్టుగా కులాలకి మతాలకి మతాలకి అందరి ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం పడ్డారో పడ్డారో వాళ్ళందరి పక్షాన మేమంతా నిరాకరిస్తున్నాం. మీరందరూ నాటి కూర్చోండి. ఈ ప్రభుత్వానికి అనుమతి కలిగే విధంగా ఈ అధికారులకి కవలం వచ్చే విధంగా, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ప్రోగ్రాం చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేస్తారు. ఏదో రూపంలో వారి మెరుగు కలిగి మీ అందరి నాయకులు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు 4వ ప్రోగ్రాం 6, 7, 8, 9 ఈ 4 రోజుల్లో సర్కారు ప్రకారంతో నిర్ణయం చేస్తాం. ఆ తర్వాత 10వ తారీఖు పొద్దున్నే వైఎస్ఆర్ ఆఫీస్ నుంచి సర్కారు రాజధాగా ర్యాలీ రూపంలో మనం ముందుకు సాగుతాం. అదేవిధంగా 5-6 ప్రోగ్రాంలో గవర్నమెంట్ కి కనుక కలిగే విధంగా పనిచేయాల మనస్ఫూర్తిగా సేవలు కూడా వైఎస్ఆర్ వేడుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసిన యువతకి, నిరుద్యోగులకి, సోదరులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు కూడా ముఖ్యంగా ఓటర్ లిస్టు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.